నమస్తే వెల్కమ్ టు ఆదాన్ టాప్ 10 న్యూస్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. వైసీపీ నేత భైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ముచ్చమరిలో చిన్నారి వాసంతి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళుతున్న ఆయనను బ్రాహ్మణ కొట్కూరు పోలీసులు అడ్డుకున్నారు. ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును కస్టోడియల్ టార్చర్ పెట్టిన ఘటనలో మాజీ సీఎం జగన్ పై కేసు నమోదైంది. సెక్షన్ 120B, 166, 167, 197, 307, 326, 465, 508, 34 కింద కేసు నమోదు చేశారు. చెత్త నుండి సంపద సృష్టించాలి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిశుభ్రతకు కొత్త పథకం తీసుకొచ్చిన పవన్ పైలట్ ప్రాజెక్ట్ గా పిఠాపురంని ఎంపిక చేశారు. వేస్ట్ సెగ్రిగేషన్ వల్ల రూరల్ ఏరియాస్ లో సంవత్సరానికి దాదాపు 2643 కోట్ల ఇన్కమ్ జనరేట్ చేయొచ్చని ఆయన చెప్పారు. దీని ద్వారా 2,50,000 మందికి ఉపాధి కల్పించవచ్చన్నారు. బీఆర్ఎస్ కి మరో భారీ షాక్. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఈ రోజు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్నారు. మరోవైపు శేర్లింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరకపుడి గాంధీ రేపు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్నారు. వీరితో పాటు మరో 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారు. త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం కాబోతుందని, ఆ పార్టీలో మిగిలేది 4 ఎమ్మెల్యేలు మాత్రమే అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పై నమ్మకం లేకనే ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ లో చేరుతున్నారని అన్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 పోలీసులు ప్రశ్నించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి గొడ్డలితో పోలీసులపై దాడికి యత్నించాడు. మరొకతను రాయితో దాడి చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో 2 గాయాలు కాగా వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ బారిన ప్రజలు పడకుండా చేపట్టాల్సిన చర్యలపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ప్రత్యేక నిఘా పెట్టారు. హైదరాబాద్ వ్యాప్తంగా దోమల బెడదను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. తిరుమల కొండపై ఉన్న జాపాలి క్షేత్రంలో ఆంజనేయ స్వామి దర్శనం కోసం వెళుతున్న ఓ యువతిపై చెట్టు కొమ్మ విరిగిపడింది. తల, వెన్నెముకకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆదోని మండలం నాగనాథనహళ్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పొలం వివాదంలో గుండమ్మ అనే మహిళ దారుణ హత్యకు గురైంది. పురుషోత్తం రెడ్డి అనే వ్యక్తికి తీవ్ర గాయాలవ్వడంతో చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. అయితే మరోవైపు సీబీఐ కేసులో కేజ్రీవాల్ కు ఇంకా బెయిల్ రాకపోవడంతో ఆయన కస్టడీలోనే కొనసాగనున్నారు. ఇవి ఆదాన్ టాప్ 10 న్యూస్ అప్డేట్. స్టే ట్యూన్ టు ఆదాన్.